మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తమిళనాట విజిల్ మోత మోగింది. విజయ్ స్థాపించిన టీవీకే అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో ఏకంగా 108 స్థానాలు దక్కించుకుంది విజయ్ పార్టీ. అయితే మ్యాజిక్ ఫిగర్కు ఇది సరిపోదు. ఆయన ప్రభుత్వాన్ని స్థాపించాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మరి విజయ్ ఏం చేయబోతున్నారు? అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటారా, లేక ఓపెన్ ఆఫర్ ఇచ్చిన కాంగ్రెస్తో కలిసి ముందుకెళ్తారా, లేక ఈ చిన్న పార్టీలన్నీ కలుపుకొని ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్. తమిళనాట ప్రభుత్వాన్ని స్థాపించడానికి విజయ్ ముందు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఎన్నికల ముందు విజయ్తో పొత్తు పెట్టుకునేందుకు అన్నాడీఎంకే ప్రయత్నించింది. రాష్ట్రంలో సగానికి పైగా సీట్లు తమకే కావాలని, విజయ్ని చీఫ్ మినిస్టర్ అభ్యర్థిగా ప్రకటించాలని టీవీకే డిమాండ్ చేయడంతో చర్చలు ఫెయిల్ అయ్యాయి. కానీ ఇప్పుడు అదే నిజమైంది. సీఎం విజయ్ మాత్రమే కాబట్టి అతడితో చేతులు కలపడానికి అన్నాడీఎంకే ముందుకు రావచ్చు. కానీ ఇక్కడ సమస్య ఉంది. డిఎంకేను తమ రాజకీయ శత్రువుగా ప్రకటించిన విజయ్ బీజేపీని సైద్ధాంతిక ప్రత్యర్థిగా శత్రువుగా చెప్పుకొచ్చారు. కాబట్టి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలంటే ఆ కూటమిలో ఉన్న బీజేపీని వదులుకోవాలి అనే కండిషన్ కూడా పెట్టచ్చు. దీనికి అన్నాడీఎంకే అంగీకరించినప్పటికీ విజయ్కో సమస్య ఉంటుంది. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే తిరిగి పాత రాజకీయాలనే విజయ్ మళ్ళీ రిపీట్ చేస్తాడని ఒక ముద్ర పడుతుంది. పైగా 47 మంది ఎమ్మెల్యేలు ఉన్న అన్నాడీఎంకే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన టీవీకే ఎమ్మెల్యేలని అన్ని విధాలుగా డామినేట్ చేసే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే తిరిగి పాత రాజకీయాలనే విజయ్ రిపీట్ చేస్తున్నాడు అనే ముద్ర పడుతుంది. యాక్చువల్గా ప్రస్తుతం ఉన్న సినారియోలో ద్రవిడ రాజకీయాలకు ఒక ఎండ్ కార్డు పడినట్టుగానే భావిస్తున్న తమిళ ఓటర్లు ఖచ్చితంగా మళ్ళీ అన్నాడీఎంకేకో లేకపోతే డిఎంకే మద్దతు తీసుకుంటే మళ్ళీ అదే రాజకీయాలను విజయ్ కంటిన్యూ చేస్తున్నాడా అనే ముద్ర ఖచ్చితంగా పడుతుంది. పైగా 47 మంది ఎమ్మెల్యేలు ఉన్న అన్నాడీఎంకే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన టీవీకే ఎమ్మెల్యేలని అన్ని విధాలుగా డామినేట్ చేసే ప్రమాదం కూడా ఉంది. అప్పుడు ఇక పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తప్పవు. ఇక విజయ్ ముందున మరో ఆప్షన్ చిన్న పార్టీలతో పొత్తు. పిఎంకే, డిఎండికే, వీసీకే లాంటి పార్టీలతో ఆయన పొత్తులు పెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఆ పార్టీలన్నీ ఇటు అన్నాడీఎంకే అటు డిఎంకే కూటమిలో ఉన్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ఈ పార్టీలన్నీ విజయ్తో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఆప్షన్ కూడా వర్కౌట్ కాదనుకుంటే విజయ్కు ఒక ఓపెన్ ఆఫర్ ఉంది. కాంగ్రెస్ ఇచ్చే మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు. తమకు మెజారిటీ రాకపోతే టీవీకేకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర కాంగ్రెస్ గతంలోనే అనౌన్స్ చేసింది. ఇప్పుడు అదే జరగనుంది. కాంగ్రెస్ కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. విజయ్ ఓకే అంటే బేషరతుగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అటు విజయ్ కూడా కాంగ్రెస్తో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ కూడా విజయ్తో 15 నిమిషాలు ఫోన్లో సంభాషించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అనంతరం ఆయన స్టాలిన్తో కూడా మాట్లాడినట్టుగా కూడా అప్డేట్ ఉంది. ఇక సైద్ధాంతిక సారూప్యత, రాజకీయంగా కూడా పెద్దగా విభేదాలు లేకపోవడంతో కాంగ్రెస్ను కలుపుకోవడానికి విజయ్కు ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. అటు కాంగ్రెస్ కూడా డిఎంకేతో అసంతృప్తితో ఉంది. సీట్ల కేటాయింపులోనే కాదు, స్టాలిన్ ప్రభుత్వంలో కూడా తమకు ప్రాతినిధ్యం కల్పించలేదనే కోపం హస్తం పార్టీలో ఉంది. కాబట్టి కూటమి నుంచి బయటకు వచ్చేందుకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధమే. ఇక చెరో 2 స్థానాలతో సిపిఎం, సిపిఐ ఇవి కూడా సిద్ధంగా ఉన్నాయి. అటు డిఎండికే కూడా విజయ్కు మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉంది. వాళ్ళు గెలిచిన స్థానం ఒకటే. కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పాటు మరికొన్ని చిన్న పార్టీలతో కలిసి విజయ్ ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం స్పష్టంగా తెలుస్తోంది.